హైవేస్ కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇన్సిడెంట్ జరిగిన రోజు, డాక్టర్ని చంపిన రోజు సందీప్ ఘోష్ ప్రిన్సిపల్గా ఉన్నాడు. వాడు ముందు ఇన్సిడెంట్ని ఆత్మహత్య చూపిద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత ఇష్యూ మొత్తం అందరికి అర్థమయ్యేసరికి దాన్ని డైవర్ట్ చేద్దామన్నట్టుగా సాక్ష్యాలను తారుమారు చేసి పోలీసులు కేసు నమోదు చేయకుండా చేసి ఆ తర్వాత మేజిస్ట్రేట్ వచ్చి మొత్తం వీడియో షూట్ అవన్నీ చేసిన తర్వాత పంచనామంటే పోస్ట్ మార్టం చేసి బాడీని అప్పచెప్పి ఆ తర్వాత మరలా అంచుక్రీలు చేసేసి ఆ తర్వాత నైట్ ఎప్పుడో 11:45 అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇక్కడ కూడా మరలా కేసు చాలా నీరు గార్చే విధంగా ఉంది. దాంతో అంతా కూడా సందీప్ ఘోష్ని ఆల్మోస్ట్ కొడతారనుకున్న మూమెంట్లో రాజీనామా చేశాడు. ఇమ్మీడియట్గా 12 గంటలు కూడా గడవక ముందే వాడికి మరలా కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చారు. దాంతో చెప్పించి కొడతామన్నట్టుగా జనాలు రోడ్డు మీదకి వచ్చారు. దాంతో ఇమీడియట్గా కోర్టు కూడా రెండు ఆయన ముందు లాంగ్ లీవ్లో ఉంటారా అన్నారు. ఇక్కడ విచారణ చేస్తున్న మూమెంట్లో తెలిసింది ఏంద్రా అంటే వీడు అసలు ఒక గేట్ కీపర్గా ఉండే అర్హత కూడా లేనివాడాడు. పరమ నీచుడు, దుర్మార్గుడు కనకూడదు, కానీ ఎంత తిట్టినా సరే ఇంకా బ్యాలెన్స్ ఉంటూనే ఉంటాడు. సో అటువంటి వాడిని ఎక్కడ నియమించుకొని పక్కన పెట్టారు. తర్వాత సుహిరితా పాల్ అని చెప్పేసి ఒక లేడీ ప్రిన్సిపల్ని నియమించారు ఆర్జికర్ మెడికల్ కాలేజ్. ఆమె వచ్చేసి మీరు ఎక్కడ నిరసన చేస్తూ ధర్నాలు చేస్తూ ఉంటే నేనేం చేయాలి, నేను డ్యూటీ చేయాలి కదా అంటూ ఓవర్ యాక్షన్ చేశారు. ఆమెతో పాటు వైస్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వాళ్ళు అండ్ సూపరింటెండెంట్లు వీళ్ళు హడావుడి చేశారు. దెన్ 80% ఇప్పుడు వీళ్ళు కూడా మీరు తీసేస్తారా లేదని చెప్పేసి వాళ్ళంతా పట్టుబట్టారు. ఇంకా మమతా మనకు అర్థమైపోయింది ఇక మన ఆటలు సాగేటట్టు లేవు అని చెప్పేసి వీళ్ళంతా టీఎంసీ బ్యాచ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్. ఇక ఇప్పుడు మానస్ కుమార్ బందోపాధ్యాయ ఆయనని ప్రిన్సిపల్గా నియమించారు. అండ్ ఎగ్జిస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, తీసి పక్కన పెట్టడం చేస్తున్నారు. అది కూడా ఎవరు హైయర్ క్యాడర్లో ఉండి ఎవరి మీద అయితే ఇప్పుడు ఎన్నో ఆరోపణలు వచ్చినాయి వాళ్ళందరూ కూడా ఓ రకంగా ప్రక్షాళన అయితే అక్కడ మొదలైంది. ఆర్జికర్ ఆసుపత్రికి నిజంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సరైన చదువు అనేది అందిద్ది, వచ్చే వాళ్ళకి సరైన వైద్యం అనేది అందిద్ది. నిజంగా ఈ ఆర్జికర్ బతికున్నప్పుడు ఏ ఆశయాలతో అయితే ఈ ఆసుపత్రికి పెట్టాడు అది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ అక్కడ ఏవైనా డాక్యుమెంట్లు కానీ రిమైనింగ్ ఏదైనా ఉన్నా సరే ఏవి మిస్ కానివ్వకుండా ఈ కొత్త ప్రిన్సిపల్ కాపాడాలని కోరుకుంటున్నా. ఇతను కూడా ఏదైనా తేడా చేస్తే తీసి అవతలేస్తారు ఇతను కూడా.